దేవునికి మహిమ కలుగును గాక. తొలకరీవన కార్యక్రమంలో వీక్షించున్న ప్రియబిడ్లారా, చిన్న పిల్లోడే ఎంతో ధైర్యం కలిగి భూసంబంధమైన తండ్రి ఎత్తుకున్నప్పుడు, జన్మనిచ్చిన తండ్రి ఎత్తుకున్నప్పుడు పడేయుడు, నా తండ్రి నన్ను క్షేమంగా తీసుకెళ్తారు అనుకుని అతను నిబ్బరంగా ఉండగలుగుతున్నాడు. నిబ్బరంగా ఉండగలిగిన ఆ కుమారుడు మరి మనము మన పరమ తండ్రి, మనల్ని సృజించిన సృష్టికర్త, తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే మనల్ని ఎరిగి ఉన్న మన దేవుడు మనకుండగా వై షుడ్ వి ఫీల్ ఫియర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్? మీరు అలానే చెప్తారు, ఇది ఎలా తీరుతుంది, ఈ కోర్టు సమస్య ఎలా తీరుతుంది, ఈ ఎగ్జామ్లో నేను ఎలా పాస్ అవుతాను, దాదాపుగా 12 సంవత్సరాల నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, నాకు ఉద్యోగం రాలేదు, ఇంకెప్పుడు వస్తుంది, ఇంకెంతకాలం? బట్ వీ హ్యావ్ టు వెయిట్ పేషెంట్లీ అంటూ గాడ్స్ అపాయింటెడ్ టైం, ఆయన నిర్ణయించిన కాలము కొరకు మనము ఓపికతో, ఓర్పుతో, సహనముతో ఎదురు చూసే వారంగా ఉండాలి. గాడ్ ఆల్మైటీ విల్ డూ గ్రేట్ థింగ్స్ విచ్ వీ నెవర్ ఎక్స్పెక్ట్. మనం అనుకుంటాం మన స్వభావం ఏంటంటే కురుచ స్వభావం, చిన్న వాటి మీద చిన్నగానే సర్ఫేస్ లెవెల్లో ఉంటుంది. కానీ ప్రభువు వారు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే విచ్ వీ నెవర్ ఎక్స్పెక్ట్. మనం ఊహించని కార్యాలు చేసే దేవుడు పరమ తండ్రి. మనం అనుకుంటాం ఈ చిన్న ఇల్లు, ఒక గది, ఒక బెడ్రూమ్, ఒక హాల్, ఒక కిచెన్ చాలు అనుకుంటారు కట్టుకునేటప్పుడు. కానీ దేవుడు ఆశ్చర్యరీతిగా వారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తారు, పెద్ద హాల్ ఇస్తారు, పెద్ద కిచెన్ ఇస్తారు, పెద్ద కాంపౌండ్ ఇస్తారు, పెద్ద స్క్రీన్ ఉన్న టీవీ ఇస్తారు. అప్పుడు అంటారు వాళ్ళు, ఆ ఇంటివారు, మేము ఇలా అనుకోలేదండి, ఎలా జరిగిందో మాకు తెలియదు, అంతా ఫినాన్షియల్ సోర్స్ కూడా మాకు లేదు. దట్స్ కాల్డ్ గాడ్స్ మిరకల్. దేవుడు మనం ప్రార్థన చేస్తే, అంటే ప్రార్థన మనం ఇల్లు కోసం చేయడం కాదు, కానీ మొదట ఆయన నీతిని, రాజ్యమును వెతకాలి. నా యొక్క మెసేజెస్లో ఎక్కువ కోట్ అయ్యేది ఏంటంటే వీ హ్యావ్ టు సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ షాల్ బి యాడెడ్ అంటే. నీ జీవితంలో ఆయన నీతిని, రాజ్యమును వెతుకు, నీకు అప్పుడు కావలసినవి అన్నీ ప్రభువారు అనుగ్రహ వాట్ ఎవర్, అది ఇల్లు అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఇంకా గర్భఫలం అవ్వచ్చు, ఇంకా ప్రమోషన్ కావచ్చు, వాట్ ఎవర్ యు నీడ్ అకార్డింగ్ టు హీజ్ విల్, ఆయన చిత్త ప్రకారం మనం అడిగినది ఏదియు కాదనక ప్రభువారు మనకు దయచేస్తారు. ఎప్పుడైతే ప్రభువారిని ప్రేమిస్తామో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లేఖన భాగములలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:9 కూడా రాయబడి ఉన్నది, దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు తన్ను ప్రేమించే వారికి, ఆయన ప్రేమించే బిడ్డలకు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడు, హృదయానికి గోచరము కావు. వీ హ్యావ్ టు రిమెంబర్ హిజ్ లవింగ్ కైండ్నెస్ అండ్ టెండర్ మర్సీస్ all the time. His loving kindness endureth forever. His loving kindness endureth forever. His tender mercies always be with us. We have to remember, what no eye has seen, no ear heard, nor the heart of man imagined, what God has prepared for those who love him, all things work together good to them according to his purpose. Romans chapter 8 verse 28. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, దేవుణ్ణి ప్రేమిస్తారో, వారికి ప్రభువారు చేసే మేళ్ళు ఎలా ఉంటాయంటే కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. ఈ లేఖన భాగంలో రెలవెంట్గా మనం ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి న్యాయాధిపతుల్లో 6వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. 6వ వచనం 2వ భాగంలో, మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. 7వ వచనంలో, మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా, 8వ వచనం, యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తను ఒకని పంపెను, అతడు వారితో ఇలాగు ప్రకటించెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లేఖన భాగములలో గమనించినట్లయితే గిద్యోనును మనం ఇక్కడ చూడవచ్చును. మరి
ఇజ్రాయేలు ప్రజలు వారి యొక్క స్థితి మరీ హీన దశకు వచ్చినప్పుడు వెంటనే దే రియలైజ్ దట్ దే హ్యావ్ వన్ గాడ్, దట్ ఈస్ ఆ గాడ్ ఆల్ మైటీ. వారికి ఒక దేవుడు ఉన్నారని ఆయనకు మొరపెట్టుకుంటే ఆ కష్టాలు బాధలన్నీ పోతాయని గ్రహించుకొని మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు యెహోవాకు మొరపెట్టిరి. మిద్యానీయులు దండెత్తి వచ్చారు ఇజ్రాయేల్ ప్రజల మీదకి. 7 సంవత్సరములు దండెత్తి వచ్చినప్పుడు వారు ఎంతో దుఃఖముతో బాధతో దేవుణ్ణి వేడుకుంటున్నారు. అక్కడ మనం గమనించినట్లయితే 11వ వచనంలో యెహోవా దూత వచ్చి యెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగ చోటన గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా 13వ వచనం, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకెలా సంభవించెను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క లేఖన భాగములలో మరి మిద్యానీయులకు భయపడి గిద్యోను దాగుకొని గానుగ చోటన దాగుకొని గోధుమలను దుల్లగొడుతున్నారు. గోధుమలను కొంచెం ఎత్తైన ప్రాంతంలో ఉండి దుల్లగొడితే ఆ తూర్పారు గాలికి ఆ యొక్క పొట్టు అంతా పోతూ ఉంటుంది. కానీ గానుగ చోట దాక్కొని అక్కడ బ్రతికితే నీ కోసం అన్నట్లుగా ప్రాణభయంతో దాక్కున్న గిద్యోన్ని ప్రభువారు చూశారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మెనీ టైమ్స్ మనము పరిస్థితులను బట్టి దాగుకుంటాం. ప్రాణానికి మరి నా ప్రాణం పోకూడదు, అయ్యో నేను చనిపోతే నా కుటుంబ పరిస్థితి ఏంటి అని ఎన్నో పరిస్థితులు వచ్చినప్పుడు దాగుకునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభు వారు అన్నారు, నీవు దాగుకునే అవసరం లేదు, నీవు చావవు, నేను నీకు తోడై ఉన్నాను. ఐ ఆమ్ హియర్ ఫర్ యూ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ఆల్ ఈవిల్ అండ్ డేంజర్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్. ఏ పరిస్థితులైనా కూడా నీవు భయపడాల్సిన అవసరం లేదు, నీవు చావవు, నువ్వు దాగుకునే అవసరం లేదు, నేను తోడున్నాను అన్నట్లుగా గిద్యోన్ని ఇక్కడ చూచి దేవుని యొక్క దూత ప్రత్యక్షమై ఏమంటుందంటే, పరాక్రమము గల బలాఢ్యుడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరాక్రమము గల బలాఢ్యుడా అంటుంది. 14వ వచనంలో బలము తెచ్చుకొనుము, స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్, ఐ ఆమ్ హియర్ ఫర్ యూ, ఐ విల్ బీ విత్ యూ, ఐ విల్ ప్రొటెక్ట్ యూ. దేవునికి స్తోత్రం. ఐ విల్ డూ గ్రేట్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో గిద్యోను జీవితంలో ప్రభువారు చేస్తున్న కార్యాలు ఏంటంటే, చావునకు భయపడి మిద్యానీయులకు భయపడి దాగుకున్న గిద్యోను ప్రభువారు చూశారు. పరాక్రమము గల బలాఢ్యుడా, భయపడవద్దు, నేను నీకు తోడయ్యాను. అయ్యా నువ్వు నాకు తోడై ఉంటే ఈ మిద్యానీయులు మా మీదకి ఎందుకు దండెత్తి వస్తారు, మేమెందుకు ఈ విధంగా తండ్రి అయా దాగుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని అన్నప్పుడు, లేదు లేదు, నీ పక్షంగా ఇజ్రాయేల్ పక్షంగా నేను కార్యం చేయబోతున్నానని ప్రభువారు అంటూ దేవుని సన్నిధిలో నీకు సమాధానము, భయపడవద్దు అని లేఖన భాగము జ్ఞాపకము చేయుచున్నాడు. అక్కడ 6వ అధ్యాయం 23వ వచనంలో దేవునికి బలిపీఠం కట్టి ఉన్నాడు గిద్యోను. యెహోవా ఆత్మ గిద్యోను మీదకి ఆవేశించి ఉన్నది. న్యాయాధిపతులు మరి 6వ అధ్యాయం 34వ వచనంలో దేవుని ఆత్మతో నింపబడినప్పుడు భయం ఉండదు. దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఏ విషయంలో కూడా మరి జడియ అవసరం లేదు, కలవరపడాల్సిన అవసరం లేదు. ఆత్మపూర్ణమై దేవుని స్తుతించాలి, ఆత్మపూర్ణమై దేవుని ప్రేమించాలి, ఆత్మతో సత్యముతో మరి దేవుని ఆరాధించే వారంగా ఉన్నప్పుడు గాడ్ విల్ నెవర్ లీవ్ నార్ ఫర్సేక్ us. దేవునికి స్తోత్రం. గిద్యోను మాటకు బైబిల్ అర్థము తెగ నరకువాడు. దేవునికి స్తోత్రం. గిద్యోను జీవితంలో చావునకు భయపడ్డాడు, మిద్యానీయులకు భయపడ్డాడు, గానుగ చాటును దాక్కున్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు మర్చిపోయాడా? గిద్యోను దేవునికి కనబడకుండా ఉన్నాడా? నో, గాడ్ లుక్ ఎట్ గిడియోన్ అండ్ హీ స్ట్రెంగ్థెన్ హిమ్ అండ్ హీ వాస్ సేయింగ్ వాట్ హీ వాస్ సేయింగ్ మీన్స్, ఫియర్ నాట్, I am here for you to give peace and to great miracle in your life. Praise the Lord. Hallelujah.